హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన ర్యాండమ్ వేరియబుల్స్ అనే చాప్టర్లోంచి మనం 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో మేలో 2023లో అడగడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్లో మార్చిలో 2019లో 7 మార్కులకు అడగడం జరిగింది. ఓకే, మరి ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేం కనుక్కోవాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఏ క్యూబికల్ డై ఈజ్ థ్రోన్. క్యూబికల్ డై అంటే మీకు తెలుసు, మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాము. ఓకే, మొత్తం ఎన్ని 6 డాట్స్ ఉంటాయి. 1 2 3 అట్లా 4 ఉంటాయి, 5 ఉంటాయి అనుకోండి, 6 ఉంటాయి. 1 2 3 4 5 6. ఓకే, సో ఇట్లా క్యూబికల్ డైని మనము విసిరితే, ఒక క్యూబికల్ డైని విసిరితే మనకి ఎన్ని మొత్తం ఛాన్సెస్ ఉంటాయంటే, టోటల్ ఎన్ని ఛాన్సులు ఉంటాయంటే 6 ఛాన్సెస్ ఉంటాయి. 6 అవుట్కమ్స్ వస్తాయి. టోటల్ అవుట్కమ్స్ అంటాము. అందులో ఒకసారి వేసినప్పుడు 1 రావడానికి ఛాన్స్ ఒక్కసారే కదా, 1 రావడానికి ఒకసారి, మరి 2 రావడానికి కూడా ఒక్కసారి. అవుట్ ఆఫ్ 6 ఫేవరబుల్ కేసెస్లో 2 రావడానికి ఒక ఛాన్సే ఉంది. ఓకే, నెక్స్ట్ సో అంటే ఏం చేస్తామంటే ఇక్కడ 1/6, మళ్ళీ 3 రావడానికి ఇంకా మనం ఇక్కడ టేబుల్ వేసుకుంటాము. ఓకేనా, రఫ్లో చెప్పి మళ్ళీ నీట్గా చేస్తాను చూడండి. సో 1 2 3 4 5 6 మొత్తము 6 ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం ఛాన్సులు ఎంత అంటే, సో దీన్ని x ఈజ్ ఈక్వల్ టు xi డినోట్ చేస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi అంటాం. క్యాపిటల్ X అంటే ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ అనమాట, S అంటే శాంపుల్ స్పేస్. ఓకే, సో కాబట్టి ఇక్కడ టోటల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, టోటల్ ఛాన్సెస్ బై ఫేవరబుల్ ఛాన్సెస్, టోటల్ ఈవెంట్స్ బై ఫేవరబుల్ ఈవెంట్ అంటాం. ఓకే, కాబట్టి టోటల్ మొత్తము 6 ఛాన్సెస్ కదా, 6 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఛాన్సులు, 6 ఛాన్స్. అందులో 1 రావడానికి ఒక ఛాన్స్ ఉందన్నమాట, అంటే 1/6. అట్లానే మళ్ళీ 2 పడడానికి ఒక ఛాన్సే. ఓకే, మళ్ళీ 3 పడడానికి 6 ఛాన్సెస్లో 1 ఉంటుంది అనమాట. సో అవుట్ ఆఫ్ 6 1 ఛాన్స్, అంటే అన్నిటికీ 1/6 1/6 1/6. ఓకేనా, ఎస్. ఇప్పుడు మన ప్రాబ్లంలో మీన్ని కనుక్కోమంటున్నాడు, వేరియన్స్ని కనుక్కోమంటున్నాడు. సో మీన్ని మ్యూతో డినోట్ చేస్తాము. సో మ్యూకి ఫార్ములా ఏంటి సార్ అంటే, చూడండి, సిగ్మా ఆర్ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to 6, 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6 ఛాన్సెస్. సో ఇప్పుడు స్మాల్ xi ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi అంటే ఇక్కడ I ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది, x1 ఇంటూ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ సమ్మేషన్ అంటే ప్లస్ x2 I బదులు 2 సబ్స్టిట్యూట్ చేయండి, x2 ఇంటూ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ అట్లా. అంటే ఏంటి చెప్పండి, x1 అంటే ఇదే కదా, ఇది x1 x2 x3 x4 x5 x6. ఓకే, సరే, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 అట్లా. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో 1 ఇంటూ x1 అంటే 1, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x1 అంటే 6, ప్లస్ మళ్ళీ 2 ఇంటూ 1/6 ఇది, 3 ఇంటూ 1/6, 4 ఇంటూ 1/6, 5 ఇంటూ 1/6, 6 ఇంటూ 1/6. ఓకే, అప్పుడు మీన్ వస్తుంది. సో నెక్స్ట్ వేరియన్స్ని కనిపెట్టమన్నాడు. సో వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాము. సో ఫార్ములా ఏంటి, ఇదే అనమాట, కొద్దిగా మారుతుంది. xi ఉంది కదా, దాన్ని స్క్వేర్ చేయాలి, xi స్క్వేర్ చేయాలా. ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఆ మ్యూ కనుక్కున్నాం కదా, మీన్ని కనుక్కున్నాం కదా, ఆ మీన్ని తీసేయాలి, సబ్ట్రాక్షన్ చేసేయాలి, మీన్ని తీసేయాలి, అంతే. ఓకే, సో ఏం చేస్తాం చూడండి. సో ఫస్ట్ xi స్క్వేర్ చేయాలి, 1 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/6, 3 స్క్వేర్ ఇంటూ 1/6, 4 స్క్వేర్ ఇంటూ 1/6, 5 స్క్వేర్ ఇంటూ 1/6, 6 స్క్వేర్ ఇంటూ 1/6 మైనస్ చివరిలో మనకి మ్యూ వస్తుంది. సో దాన్ని మ్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉంది, హోల్ స్క్వేర్ చేసేస్తాం, అంటే 1/4 వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను.
ఓకే. ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే చూడండి, ఎవరైతే సెకండ్ ఇయర్‌లో కొంతమంది ఒకరు కామెంట్ చేశారు. మనకి 2B సర్కిల్స్‌లో డైరెక్ట్ టాంజెంట్స్ అలానే ట్రాన్స్‌ఫర్స్, కామన్ టాంజెంట్స్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లానికి ట్రాన్స్‌ఫర్స్, కామన్ టాంజెంట్‌కి 1 అవర్ వీడియో ఉంది. ఓకే. సో, మరి 1 అవర్ వీడియోలో అతను కామెంట్ చేశాడు, "సార్ 10 నిమిషాలు చెప్పేదానికి 1 అవరా" అని. నీ ఇష్టం. నువ్వు చూస్తే చూడు, లేకుంటే అవసరం లేదు. కాబట్టి నేను ఇలానే చెప్తా. నువ్వు అవసరం ఉంటే చూసుకో, లేకుంటే అవసరం లేదు. నువ్వు చూసే 100 వీడియోలు చూసినావనుకో, నాకేం రాదు. ఒక్క రూపాయి వస్తది. కాబట్టి ముందుగానే చెప్తున్నా. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నా, చేసుకోకపోయినా నాకు అవసరం లేదు. ఓకే. చాలామంది చాలా నీట్‌గా కామెంట్ చేస్తున్నారు. అంటే చాలా రెస్పెక్టబుల్‌గా కామెంట్ చేస్తున్నారు. చెప్తున్నాను, దయచేసి కామెంట్ చేసేవాళ్ళు చూసి చేయండి. ఇక్కడ చెప్పేవాళ్ళు ఏదో అల్లాటప్ప వాళ్ళు అనుకుంటున్నారు మీరు. ఓకే. ఏదో ఇంటర్ కంప్లీట్ అయ్యి స్టూడెంట్ లాగా అనుకుంటున్నారు. కాదు. సో, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇక్కడ. ఓకే. మన ఛానల్ అన్ని ఇంజినీరింగ్‌కి సంబంధించిన వీడియోస్, అలానే డిగ్రీకి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇంటర్‌కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. కాబట్టి ముందుగానే చెప్తున్నా. సో, నచ్చితే వీడియో చూడు, లేకుంటే స్కిప్ చేసి వెళ్ళిపో. పక్క ఛానల్స్ ఉన్నాయి గదా! చూసుకో. దిస్ ఈజ్ స్వీట్ వార్నింగ్. సో, మన ఛానల్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే కామెంట్ అనేది డైరెక్ట్‌గా చేయొచ్చు. నేను కామెంట్ అనేది కొంతమంది ఛానల్‌లు చూస్తే రెస్పెక్టబుల్ అట్లా ఉంటది. సో, నేనేం అదేం పెట్టలేదు. నచ్చితే చూడు అంతే. ఓకే. యెస్. ఒక్క వీడియో చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలియదు. ఎంత దానికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఎంతుంటదో మీకు తెలియదు. అది సమ్మర్‌లో ఒక్క వీడియో చేయాలంటే, ఈ వీడియో ఎప్పుడు చేస్తున్నా అంటే ఫిబ్రవరి 2నే చేస్తున్నా. సో, జనవరి అయిపోయినంక ఫిబ్రవరి పడితేనే ఇక సమ్మర్ వచ్చేసినట్లే. సో, ఒక్క వీడియో చేయాలంటే చాలా ఎంతో కష్టంతో కూడుకున్నది. నేను వీడియో చేసేటప్పుడు ఫ్యాన్స్ గూడా వేయకోకూడదు. ఎందుకంటే ఫ్యాన్ వేశారనుకోండి, వీడియో క్లారిటీ ఉండదు. వాయిస్ క్లారిటీ ఉండదు. సో, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. సో, ఏదో ఇన్ని 2500 వీడియోస్ చేశానంటే సో, చాలా రిస్క్‌తో చేశాను. కాబట్టి అర్థం చేసుకోండి. యెస్. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇచ్చిన డేటాని మనము అనలైజ్ చేద్దాము. సో, లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్. ఒక స్పేస్ అన్నమాట. ఆ స్పేస్‌లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎస్ బి ద శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్. అండ్ క్యాపిటల్ ఎక్స్ బి ద రాండమ్ వేరియబుల్. క్యాపిటల్ ఎక్స్ అనేది రాండమ్ వేరియబుల్. రాండమ్ వేరియబుల్. ఓకే. సో, క్యాపిటల్ ఎక్స్‌ని రాండమ్ వేరియబుల్ అంటాము. సో, అసోసియేటెడ్ విత్ శాంపుల్ స్పేస్. రాండమ్ వేరియబుల్ అసోసియేటెడ్ విత్ శాంపుల్ స్పేస్. ఓకే. ఫస్ట్ మనకి ఏమేం కావాలి, ఇప్పుడు టర్మినాలజీ ఏంటి అని నోట్ చేస్తున్నా. నెక్స్ట్, వేర్ పి ఆఫ్ ఎక్స్, వేర్ పి ఆఫ్ ఎక్స్ అంటే ప్రాబబిలిటీ ఈజ్ గివెన్ బై ద ఫాలోయింగ్ టేబుల్. బై ద ఫాలోయింగ్ టేబుల్. ఓకే. ఎస్ అనేది శాంపుల్ స్పేస్, ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ రాండమ్ వేరియబుల్. సో, associated with sample space where p of x is given by the following data. Okay. Yes. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ఐ, ప్రాబబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ. సో, పి ఆఫ్ ఎక్స్ అన్నది అదే అనమాట. ఓకేనా. ఎస్. మొత్తం ఇక్కడ 6 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 1 2 3
4 5 6. ఓకే, సో మొత్తము ప్రాబబిలిటీ అంటే టోటల్ ఈవెంట్స్ బై ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే 1 పడడానికి ఒక ఛాన్సే ఉంది. టోటల్ 6 2 పడడానికి ఒక ఛాన్సే ఉంది. సో 3 పడడానికి ఒక ఛాన్సే ఉంది. సో 4 పడడానికి ఒక ఛాన్స్ ఉంది. సో కాబట్టి అన్నిటికీ ఇలా రాయాలి. సరే, ఇప్పుడు ఇంకా మనము ఏం చేయాలి? మీన్ని కనుక్కోవాలి. సో టు ఫైండ్ మీన్, సో ఫార్ములా మీన్ని మ్యూతో డినోట్ చేస్తాము. సో మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? సిగ్మా ఆర్ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to 6 అంటే 6 ఛాన్సెస్ కాబట్టి. నెక్స్ట్ xi ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు xi. ఇక్కడ సమ్మేషన్ అంటే 1 అనమాట. సో దీన్ని సమ్మేషన్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ 2, ఐ ఈజ్ ఈక్వల్ 3 4 5 6 వరకు సబ్స్టిట్యూట్ చేస్తే అంటే x1 ఇంటూ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x1. మళ్ళీ రెండో దాన్ని ప్లస్ 2 ఇంటూ 1/6 అట్లా. కాబట్టి నేను మల్టిప్లై చేస్తున్నా. సో 1 ఇంటూ 1/6, xi అంటే 1, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x అంటే 1/6 అంటే x1 అని. నెక్స్ట్ చెప్పండి. సో 2 ఇంటూ 1/6, మళ్ళీ 3 ఇంటూ 1/6, 4 ఇంటూ 1/6, 5 ఇంటూ 1/6, 6 ఇంటూ 1/6. ఓకే, సో ఇప్పుడు చూడండి, కొందరు ఏం చేస్తారు అంటే ఇక్కడ 3 1s 3 2 టైమ్స్, 2 1s 2 3 టైమ్స్ అట్లా క్యాన్సిల్ చేస్తారు 6 6. నేనేం చెప్తున్నానంటే క్యాన్సిల్ ఏం చేయొద్దండి. డినోమినేటర్ సేమ్గా ఉంటే న్యూమరేటర్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఓకే, చూడండి ఫస్ట్ ఇక్కడ 1/6 ప్లస్ 2/6 ప్లస్ 3/6. ఎందుకంటే నువ్వు క్యాన్సిల్ చేసానుకో 3 వస్తుంది. ఇక్కడ 2 2s 2 3 టైమ్స్, మళ్ళీ ఇక్కడ 6 ఎల్సిఎం వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. అదంతా ఎందుకు? డైరెక్ట్గా డినోమినేటర్ సేమ్. ఇఫ్ డినోమినేటర్ ఈ సేమ్, డైరెక్ట్లీ యాడ్ ద న్యూమరేటర్స్. సో 4/6 మళ్ళీ 5/6 6/6. ఓకే, ఎల్సిఎం 6. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఏమంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ సర్కిల్లో ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్. ఎవడైనా ఒక 15 నిమిషాలు వీడియో చేస్తే ఎట్లా చేసింటాడు? 10 నిమిషాల్లో మనలాగా నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేయరు. ఏంటి, ఆల్రెడీ నోట్స్ పెట్టుకుంటారు, దాన్ని చదువుతా పోతుంటారు. అది మీరు చేయలేరా? ఎస్, కాబట్టి అర్థం చేసుకోండి అని చెప్తున్నా. ఎస్, సో ఇప్పుడు డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేద్దాం. 1 + 2 ఎంత? 3 + 3 6, 6 + 4 10, 10 ఒక 5 15 + 6 21. ఓకే, మీరు 2తో క్యాన్సిల్ చేయలేరు, 3తో చేయొచ్చు. 3 7 టైమ్స్, 3 2s 6. మీన్ వచ్చేసింది సార్. మీన్ చూడండి, మీరు వేరియన్స్ని కనుక్కోవాలి అంటే మీన్ అనేది కరెక్ట్గా చేయాలి. ఎందుకంటే నువ్వు వేరియన్స్ కనుక్కునేటప్పుడు చివరిలో -μ² చేయాలి, అందుకోసం. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వేరియన్స్ ఇక్కడే రాసేస్తున్నా. టు ఫైండ్ వేరియన్స్. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం చేయాలి? దీని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి రాసుకోవాలి. మీరు ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళైతే మళ్ళీ ఇది వేయకూడదు. ఓకే, ఎస్. సో మరి వేరియన్స్కి ఫార్ములా రాస్తున్నాను చూడండి. వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. ఇక్కడ xi² వస్తుంది మైనస్ μ². సో కాబట్టి ఇక్కడ 1² 2² 3², మళ్ళీ 4², మళ్ళీ 5², దీన్ని స్క్వేర్ చేయాలంతే 6². ఓకే, ఇంకా -μ² అంటే 7/2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం.
సో దట్ ఈస్ నెక్స్ట్ చూడండి ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 అనమాట. సో 1/6 1 ఇంటూ 1/6. మళ్ళీ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 1/6. మళ్ళీ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 1/6. మళ్ళీ 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 1/6. మళ్ళీ 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 1/6. 6 స్క్వేర్ అంటే 36 ఇంటూ 1/6 మైనస్ 7/2 హోల్ స్క్వేర్ A/B హోల్ స్క్వేర్ లా ఉంది. A స్క్వేర్ బై B స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49/2 స్క్వేర్ అంటే 4. ఎస్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదంతా దీని అంతటిని సింప్లిఫికేషన్ చేద్దాం. ఎందుకంటే డినోమినేటర్ సేమ్ అనమాట. డినోమినేటర్ సేమ్ అయినప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేసేస్తాము. సో 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ 4 ప్లస్ మళ్ళీ ఇక్కడ చెప్పండి 9 16 నెక్స్ట్ 25 36. ఓకే మైనస్ దీన్ని ఇలానే రాసేద్దాము 49/4. ఓకే ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేద్దాం. చూడండి 36 ఒక 4 40 ఒక ఈ రెండింటిని యాడ్ చేయండి 50 ఒక 25 75 ఒక 16 ఎంత 91. ఓకే సో 91 డివైడెడ్ బై 6 మైనస్ 49/4 అనమాట. ఇంకొకసారి చెప్తున్నా 35 పక్కన పెట్టేసింది. ఒక 4 ఎంత 40 ఒక 10 50 ఒక 25 75 ఒక 16 సో ఎంత 91. ఎస్ ఇప్పుడు 6కి 4కి LCM చేద్దాం. సో 2తో స్టార్ట్ చేయాలి. 2 2s 4 2 3s 6 ఇంకా 2 ఇంటూ 2 4 4 3s 12. LCM ఎంత అంటే 12 అనమాట. 6 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది 2 టైమ్స్. ఓకే సో 91 ఇంటూ 2 182 91 ఇంటూ 2 కదా నెక్స్ట్ 4 టేబుల్లో 12 3 టైమ్స్ అనమాట. సో 150కి 3 తీసేయండి 147 అనమాట. ఓకే ఇంకా 182లో నుంచి 147ని తీసేయండి. 12లో 7 వెళ్తే 5 ఇక్కడ 7లో 4 పోతే 3 అనమాట. అక్కడ ఇంక 0 ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత 35/12 అనమాట. సో 3తో ఏమన్నా క్యాన్సిల్ చేయొచ్చా చేయలేమన్నమాట. 2తో కూడా చేయలేము. ఓకే సో దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.